కూకట్పల్లి బాలిక హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. నిందితుడి నేర ప్రవృత్తి వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. బాలికపై ఉన్మాదం చూపించాడు. చదివేది జస్ట్ 10th క్లాస్. ఏజ్ కూడా 15-16 ఏళ్ల లోపే. అయినా వాడిది క్రిమినల్ బ్రెయిన్. కూకట్పల్లిలో చిన్నారి సహస్ర హత్య కేసు నిందితుడు క్రుయాలిటీ ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. కేవలం డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి అభం శుభం తెలియని పాపను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో ఇష్టం వచ్చినట్టు పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి, అడ్డు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే ముందు జాగ్రత్తగా పక్కా ప్లాన్డ్గా పేపర్పై రాసుకొని మరీ దారుణానికి ఒడిగట్టాడు కిరాతకుడు. అసలు 10వ తరగతికే వీడు ఓ పాపను ఇంత దారుణంగా ఎలా చంపాడు, 4 రోజులుగా పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకు తిరిగాడనేది మిస్టరీగా మారింది. కూకట్పల్లి బాలిక సహస్ర మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. బాలికను చంపింది 10వ తరగతి విద్యార్థిగా గుర్తించారు. ఇంట్లో దొంగతనం కోసం వచ్చి సహస్రను చంపినట్లు తెలుస్తోంది. దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, అడ్డొస్తే ఏం చేయాలనే దానిపై పక్కా ప్లాన్ వేసుకున్నాడు బాలుడు. సహస్ర ఇంట్లోకి చొరబడ్డ బాలుడు దేవుడి గదిలో ఉన్న హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. 80,000 అపహరించే టైంలో సహస్ర చూసినట్లు తెలుస్తోంది. సహస్ర గొంతు కోసిన నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని విచ్చలవిడిగా కత్తితో పొడిచినట్లు పోలీసులు చెప్పారు. ప్లాన్ అంతా పేపర్పై రాసి పెట్టుకుని అమలు చేసినట్లు తెలిపారు. బాలిక సహస్ర ఇంటి పక్క బిల్డింగ్లోనే బాలుడు నివాసం ఉంటున్నట్లు నిర్ధారించారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ ఘటనా స్థలం నుంచి లైవ్ లో అందిస్తారు. అజయ్, సహస్ర మర్డర్ నిందితుడి గుర్తింపు, ఆ డీటెయిల్స్ ఏంటి? పరిధిలో సహస్ర హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఇంటి పక్కనే ఉంటున్నటువంటి 10వ తరగతి చదువుతున్న విద్యార్థి బాలుడు ఈ హత్య చేసినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం మనం సహస్ర నివాసం వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే బిల్డింగ్ చూస్తున్నామో ఇదే బిల్డింగ్ పెంట్ హౌస్ లో సహస్ర వాళ్ళు ఉంటారు. సో ఆ రోజు ఘటన జరిగింది కూడా ఇదే ఇంట్లో. సో దీనికి అడ్జసెంట్ గా పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ సంబంధించి ఇందులో నిందితుడు ఎవరైతే మైనర్ బాలుడు ఉన్నాడో ఆ బిల్డింగ్ లోనే ఉంటాడు. సో ఇక్కడ సీసీ కెమెరా ఏది లేదు. ఉన్న సీసీ కెమెరాలో కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే బయట నుండి ఇంట్లోకి రావడం, ఇలాంటివి ఏవి రికార్డ్ కాలేదు. అయితే ఆ బాలుడు కూడా ఆ బిల్డింగ్ నుండి ఈ పక్క బిల్డింగ్కి అంటే జస్ట్ ఒక 1 ఫీట్ గ్యాప్ మాత్రమే మధ్యలో ఉంది కాబట్టి ఈజీగా యువతల బిల్డింగ్లో దూకి రావచ్చు. సో ఆ విధంగానే దూకి వచ్చినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో పెద్ద ఎత్తున ఈ ఘటన జరిగింది. 5 రోజుల నుండి కూడా ఇది ఒక సెన్సేషనల్ కేసుగా మారింది. పోలీసులకి ఎక్కడ ఒక్క క్లూ కూడా దొరికిన సిచ్యువేషన్ లేదు. సో అన్నిటినీ బేస్ చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తూనే వస్తున్నారు. సో ఇంకా కేసు సంబంధించి మాత్రం హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని బేస్ చేసుకునే పెద్ద ఎత్తున పోలీసు సంబంధించి దర్యాప్తు చేసిన సిచ్యువేషన్. దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు సహస్ర వాళ్ళ ఇంటి పక్కనే బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ లో ఉంటున్నటువంటి 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు. సో ప్రస్తుతం హత్య చేసినటువంటి 10వ తరగతి అబ్బాయిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇటు సహస్ర ఇల్లు అంటే ఇటు నిందితుడి ఇల్లు, హత్యకి గురైన సహస్ర ఇల్లు రెండు పక్కపక్కనే ఉండడంతో పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్. ఖచ్చితంగా నిందితుడు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి చదువుతున్న బాలుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలి, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలనే ఒక డిమాండ్ స్థానికంగా ఉన్నవారు చేస్తున్న సిచ్యువేషన్. అయితే సహస్ర హత్య జరిగినప్పటి నుండి కూడా ప్రస్తుతం ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతడు స్కూల్కి వెళ్ళకపోవడము, ఇంట్లోనే ఉండడంతో పోలీసులు ఆల్రెడీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ లోకల్గా ఉండేవారి వివరాలన్నీ తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళు ఏం పని చేస్తుంటారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా కూడా డీటెయిల్గా పోలీసు అధికారులు తీసుకున్న తర్వాత ఈ హత్యకు సంబంధించి యంగ్స్టర్సే చేసుంటారు అనేది ముందు నుండి కూడా అనుమానిస్తున్న క్రమంలో ఆ కోణంలో ఆ ఏజ్ గ్రూప్ సంబంధించి ఎవరెవరు ఉన్నారు అని చూశారు. అయితే ప్రస్తుతం ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతడు హత్య జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్కూల్కి పోలేదు. స్కూల్కి సంబంధించిన దగ్గర కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వాకప్ చేసిన సిచ్యువేషన్. సో హత్య ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా స్కూల్కి పోకుండా ఉండడము, దాంతోపాటు ఆ అనుమానంతో కొంత ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు
ఇంట్లో ఆ బాలుడు సంబంధించి ఆ ఇంట్లోనే ప్రస్తుతం మనం విజువల్ ఏదైతే చూస్తున్నామో ఇదే బిల్డింగ్లో నిందితుడిని లిఫ్ట్ చేసిన సిచ్యువేషన్. సో ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా నిందితునికి సంబంధించి ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ లెటర్లో మొత్తం కూడా ఆ క్రైమ్ ఏ విధంగా చేయాలి అనేది పూర్తి స్థాయిలో కూడా ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, యూట్యూబ్, వాటన్నిటిని కూడా చూసి ఒక క్రైమ్కి ఏ విధంగా పాల్పడాలి అనే దానిపైన మొత్తం కూడా అతడు ప్రిపేర్డ్గా వచ్చాడు. సో లాస్ట్ వరకు కూడా అసలు ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఏ విధంగా బ్రేక్ చేయాలి, దాని తర్వాత అఫెన్స్ ఏ విధంగా చేయాలి, దాని తర్వాత మిషన్ డన్ అనేది విధంగా పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఆపరేషన్ చేయాలి అనేది పూర్తిగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ని బేస్ చేసుకొని వాటన్నిటి ద్వారా రాసుకున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం మనం విజువల్లో ఏదో చూస్తున్నామో ఇదే నిందితుడికి సంబంధించి ఇదే రెసిడెన్స్లో నిందితుడు ఉంటాడు. సో అతన్ని ఆల్రెడీ పోలీసులు ఇప్పటికే లిఫ్ట్ చేశారు. పోలీసులు అదుపులోనే నిందితుడు ఉన్నాడు. అతన్ని కూడా క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ ఈ కేసు సంబంధించి నెలకొంది. సో ఎక్కడ పోలీసులకు క్లూ దొరకని టైంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని మొత్తం కూడా పోలీసులు ఈ కేసును ఛేదించారని చెప్పాలి. సో ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం మనం నిందితుడికి సంబంధించి ఇంటి వద్ద ఉన్నాము. ఆ నిందితుడి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులను డిప్లాయ్ చేశారు. ఎందుకంటే స్థానికులు కూడా ఇటు నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే రోజు ఇక్కడ తిరిగే అబ్బాయి, 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఇంత ఘాతకానికి పాల్పడతాడు, ఒక హత్య చేస్తాడు అని ఎవరు ఊహించలేదు. సో ఖచ్చితంగా నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ స్థానికులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్, ఒక విధంగా స్లోగన్స్ ఇస్తున్నారు. సో ప్రస్తుతం ఒక హైటెన్స్ వాతావరణమే కొంతమేరకు సహస్ర నివాసం వద్ద నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 300 మందిని కూడా ఈ కేసు సంబంధించి ఎస్ఓటీ పోలీసులు, ఇతర ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 300 పైగా కూడా ఇక్కడ వివరాలు సేకరించారు. వివరాలు సేకరించిన తర్వాత కొందరు అనుమానితుల్ని కూడా క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్. కానీ చివరికి ఒక 10వ తరగతి విద్యార్థి చదువుతున్న అబ్బాయి ఇంతటి దారుణానికి ఒడిగడతాడని ఎవరు ఊహించలేదు. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని పోలీసులు దర్యాప్తు మొత్తం కూడా చేశారు. సో పెద్ద ఎత్తున స్థానికులు అయితే ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. సో సహస్ర నివాసం వద్ద ఇటు స్థానికులు అంతా కూడా చేరుకొని ఎవరైతే నిందితుడు ఉన్నాడో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు, అతన్ని కఠినంగా శిక్షించాలి, లేదంటే మాకు అప్పచెప్తే మేమే అతన్ని శిక్షిస్తాము అంటూ కూడా పెద్ద ఎత్తున మహిళలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం సహస్ర నివాసం వద్ద నెలకొంది. సో ఇక్కడ కూడా పెద్ద మొత్తంలో కూడా పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా బందోబస్తులో ఉన్న సిచ్యువేషన్. ఎక్కడ లా అండ్ ఆర్డర్కి విఘాతం ఏర్పడకుండా, ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి 10వ తరగతి నిందితుడు ఎవరైతే ఈ హత్య చేశాడో 10వ తరగతి నిందితుడిని మరి కాసేపట్లోనే కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత అతన్ని విచారించాలని భావిస్తున్నారు. విచారణలో భాగంగా చాలా కీలకమైన అంశాలు మరికొన్ని తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అతడు మైనర్ కావడంతో కొన్ని యాంగిల్స్లో పోలీసులు ఏం చేయాలి అనే దానిపైన ప్రస్తుతము సజెషన్స్ తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో మొత్తానికి సహస్ర నివాసం వద్ద మనం చూస్తున్నాం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. పెద్ద ఎత్తున లోకల్స్ మొత్తం కూడా రావడము, ఇక్కడ నిందితునికి సంబంధించి అంటే ప్రధానంగా ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి, అందులోనూ ఒక 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఈ విధంగా చేస్తాడు అని ఎవరు ఊహించని సిచ్యువేషన్. సో ఒక విధంగా పూర్తి స్థాయిలో సహస్ర నివాసం వద్దకి అందరూ కూడా చేరుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది. సో నిందితుడిని కఠినంగా శిక్షించాలి అనే ఒక డిమాండ్ మాత్రం స్థానికులు చేస్తున్నారు. సో చెప్పండి, ఈ కేసు సంబంధించి ఇంటి పక్కనున్న అబ్బాయే చేశాడు అనేది ఇప్పుడు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆ అబ్బాయికి శిక్ష సంబంధించి ఏ విధంగా శిక్షించారు? శిక్ష అంటే వాడిని 18 ఇయర్స్ వరకు జువెనియల్ హోమ్లో పెట్టి మేపడం కాదండి. ఇక్కడ మధ్యలో మా మధ్యలో తెండి వాడిని మేము ఏ శిక్ష చేయాలో మేము వేస్తాం. ఇక్కడ మాకు జ్యుడిషియల్ సిస్టమ్ మీద నమ్మకం లేదు, పోలీస్ మీద నమ్మకం లేదు, ఎవరి మీద లేదు. నాకు తెలిసి ఇదే అవుతుంది. వాడు 18 ఇయర్స్ అయినాక పంపించేస్తాడు. మళ్ళీ వాడు వేరే కాలనీలో ఇది ఇంకా మర్డర్ చేస్తున్నాడు. అందుకే వాడిని చంపడం, షూటెడ్స్ డైరెక్ట్ సజ్జనారు ఎట్లా చేసిండు మొన్న ఆ అబ్బాయిని ఎట్లా చేస్తారు, రేప్ చేసి అలానే సేమ్ అక్కడ స్పాట్లో వాడిని చంపేయాలి అంతే. ఇంకే ఆప్షన్ ఏం లేదు. వాడు ప్రీ ప్లాన్ అండి, రాసుకున్నాడు బుక్లో. పేరెంట్స్ ఏం చేస్తున్నారు తెలియదా? పేరెంట్స్కి తెలుస్తుంది కదా బుక్లో రాసుకున్నాడంటే వాడు ఎట్లా చంపాలని రాసుకున్నాడంటే పేరెంట్స్కి కంపల్సరీ తెలుస్తుంది. అది పేరెంట్స్ ఎందుకో చెప్పకుండా బయట ఆపిర్రు. ఇన్ని డేస్ కూడా పోలీసు వచ్చి వెతికి చేసింది. అది కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పొచ్చు కదా అదే రోజు మా బాబు చేశాడని చెప్పి. మనం అందరం మండే నుంచి నిద్ర లేకుండా అవుతున్నాయి. ఆ పాప చనిపోయినప్పటి నుంచి ఇక్కడ అంతా కాలనీలో చాలా భయంగా ఉంది. 2 రాష్ట్రాలు ఇక్కడ భయంగా అయిపోయింది ఈ ఒక్క మర్డర్ కేసు. అంటే ఆ బాబు ఎట్లుండేవాడు? అంటే ఇక్కడే ఉండేవాడు కదా, ఎట్లుండేవాడు? అందరితో పాటు కలిసిపోయి ఉండేవాడు? స్కూల్కి వెళ్ళేవాడు నార్మల్గా. స్కూల్కి వెళ్ళి రౌస్ స్కూల్ పక్కనే స్కూలు.
అలా తమ్ముడు కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు. మళ్ళీ ఎలా తెలిసింది ఆ అమ్మాయి ఒక్క ఏమైనా తెలియదు మాకు కూడా. స్కూల్లో చదివే బాబు ఇట్లా చేసిందంటే నిజంగా షాకింగ్లో ఉన్నాం మేము. ఇప్పటికైనా షాక్లో ఉన్నాం. వాడు 8th 10th క్లాస్ బాబు, వాడికి మేజర్ కూడా కాదు, వాడు మైనరే. మైనర్ అయినా ఒక మైనర్ పాపని ఎలా చంపాలనిపించింది వాడికి. ఇంత కూడా ఇది మొత్తానికి సహస్ర నివాసం వద్ద. చెప్పండి, ఇప్పుడు మీరేం డిమాండ్ కాదు, మీరు ఎవరితోన్నా డిమాండ్ చేస్తున్నారు? మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు పోలీసులు కన్ఫర్మ్ చేశారు, మీరేం డిమాండ్ చేస్తున్నారు? మీరేం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళని ఎవరు డిమాండ్ చేస్తున్నారు చెప్పండి. ఇది మొత్తానికి పెద్ద ఎత్తున స్థానికులందరూ కూడా చేరుకున్న సిచ్యువేషన్. సో నిందితులకు సంబంధించి మాత్రము ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మాత్రం సర్వత్రా నెలకొంది. సో పెద్ద ఎత్తున స్థానికులందరూ కూడా వచ్చిన సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది. సో పెద్ద ఎత్తున నిందితుడు ఎవరైతే మైనర్ బాలుడు ఉన్నాడో అతన్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మాత్రం సర్వత్రా వ్యక్తమవుతున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం సహస్ర నివాసం వద్ద పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా చేరుకోవడంతో పెద్ద ఎత్తున పోలీసులను కూడా డిప్లాయ్ చేసిన సిచ్యువేషన్ ప్రస్తుతం సహస్ర నివాసం వద్ద నెలకొంది. కూకట్పల్లి బాలిక హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. నిందితుడు నేర ప్రవృత్తి వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. బాలికపై ఉన్మాదం చూపించాడు. చదివేది జస్ట్ 10th క్లాస్, ఏజ్ కూడా 15 నుంచి 16 లోపే. అయినా వాడిది క్రిమినల్ బ్రెయిన్. కూకట్పల్లిలో చిన్నారి సహస్య హత్య కేసు నిందితుడు క్రియాలిటీ ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. కేవలం డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి అభన్ శుభం తెలియని పాపను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో ఇష్టం వచ్చినట్టు పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి, అడ్డు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే ముందు జాగ్రత్తగా పక్కా ప్లాన్డ్గా పేపర్పై రాసుకొని మరీ దారుణానికి ఒడిగట్టాడు కిరాతకుడు. అసలు 10వ తరగతికే వీడు ఓ పాపను ఇంత దారుణంగా ఎలా చంపాడు, 4 రోజులుగా పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకుని తిరిగాడనేది మిస్టరీగా మారింది.